శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 19 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొత్తము 9 పాదాలు ఈ ధనుసు రాశి వారికి చెందారండి. వీరికి కష్టాంతరటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజున రాబోతుంది. వారి అంచనాలకు అంటే ఎటు వారి యొక్క అంచనాలు కూడా చిత్తు చేసినటువంటి సామర్థ్యము ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. అంతటి తెలివి కలవాలని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, అలాగే మీ జీవితం రేపటి రోజు ఎటువంటి శుభవార్తలు, ఏ విధమైనటువంటి జీవితాలు అశుభ పరిణామాలు మీ జీవితం రాబడుతున్నాయి అని తెలుసుకునే చిన్నపాటి పరిహారాలను, చిన్నపాటి పూజ ఫలితాలను పొంది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. మరి రేపటి రోజున సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి మంచి గౌరవం దక్కుతుంది. అంటే మీరు చేసేటువంటి పని కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేయడం వల్ల సమాజంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవం అనేది లభిస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో ఒక వ్యక్తి ద్వారా మీకు ఏదైనా ఒక సలహా కానీ, లేదంటే మీరు చేసినటువంటి పనిలో ఏదైనా వారి ద్వారా ఒక సహాయం కానీ ఎదుర్కోవడము మీరు రేపటి రోజున చూస్తారు. వారి సలహా కావచ్చు, వారి సహాయం కావచ్చు రేపటి రోజున మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మీరు మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా బాగా గుర్తుంచుకుంటారండి. తిరిగి వారికి కూడా ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. కాబట్టి ఎవరిదైనా కానీ సహాయం కోరినా, లేదంటే ఎవరి ద్వారా అయినా కానీ సహాయాన్ని తీసుకున్నా మీరు మర్చిపోరనమాట. ఇక మీకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది, అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపంతో బాగా తిడతారు, కానీ తర్వాత బాధపడతారండి. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. మీలో ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరు, కానీ మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూ చాలా ఎక్కువగా కష్టాలు చూసి పెరిగారండి, ఎన్నో బాధలు పడ్డారు. ఇక మీకు చిన్నప్పటి నుండే కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల మీకు కష్ట సుఖాలు అనేవి చాలా ఉంటాయని తెలుసు, అలా ఎదుర్కోవడం కూడా తెలుసు. ఇక అలాగే వీరికి మంచి జీవితం అనేది రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. అలాగే మీ మధ్య ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా రేపటి రోజున తిరిగి రావటం అయితే చూస్తారు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. మీకు దరిద్రం కూడా తొలగిపోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎంత అందంగా ఉంటారంటే అంత అందమైనటువంటి మనసును కూడా సొంతం చేసుకునేవారని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరితో కూడా సమభావంతో ప్రేమగా మాట్లాడతారు, ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల ఏమిటంటే మీకు శత్రులు కూడా ఎక్కువగానే ఉంటారండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి, మంచి పేరు ప్రతిష్టలు పొందాలని చెప్పి మీ కళ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా అధికంగానే ఉంటాయి. తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలో అయినా కానీ అలాగే మీకు జాలి గుణం అనేది కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం అయితే ఏదైనా చేయడానికి ముందుంటారండి. అయితే రేపటి రోజు మీ జీవితం అనేది ఒక అదృష్టభరితంగా మారబోతుందంటే అన్ని రోజులు అందరికీ కలిసి రావాలని ఏం కాదండి. ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒక్కొక్క అంటే నక్షత్రాన్ని బట్టి వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఉంటుందన్నమాట. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి. రాబోతున్న రోజుల్లో మీ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలను మీరు చూస్తారు, ఎన్నో శుభవార్తలను వింటారు. అలాగే ముఖ్యంగా రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీకు మంచి జరగబోతుందండి. ఇంట్లో సంపదలు కూడా ఏర్పడతాయి. అంటే వారి ద్వారా ఏదైనా కానీ మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే పొలం కానీ, ఇటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఒక స్త్రీ ద్వారా అంటే అది కేవలము మీ సోదరీమణుల ద్వారా కావచ్చు, లేదంటే సోదరీమణులైతే మీ సోదర వర్గానికి కావచ్చు. ఇలా ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు రాబోతున్నటువంటి తాతల కాలం నాటి ఆస్తిపాస్తులు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీకు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగిపోవడానికి మీరు ఏదైనా కానీ ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఎట్టి పరిస్థితిలో కూడా అధర్మ మార్గంలో వెళ్ళాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ ఉంటారు, ఉన్న దాంట్లోనే భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి పడుతూ ఉంటారు.
ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయండి. ఇక ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారం అయితే బాగా నడుస్తుంది. మంచి ఆదాయం అనేది రేపటి రోజు మీకు సొంతం చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు మంచి జీవితం ఏర్పడుతుంది. జీతాలు పెరుగుతాయి. అయితే రేపటి రోజు మీకు కొంచెం పనిచేసేటువంటి చోట్ల కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండబోతుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా టెన్షన్ పడిపోకండి. ఏం జరిగినా అంతా కూడా మన మంచిగా అనుకోండి. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక మీ కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం. వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. ఎన్నో కోల్పోయారు, అయినా కూడా మీకు మంచి భవిష్యత్తు రావాలని చెప్పి వారి కోసం అంటే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇలా ఎవరికైనా కానివ్వండి, వారి కోసం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోసం మీరైతే చాలా ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. కుటుంబం కోసం ఎలాంటి త్యాగానైనా మీరు చేయగలరండి. ఎందుకంటే మీరు కుటుంబాన్ని అంతా ప్రేమిస్తారు కాబట్టి కుటుంబం కోసం ఎంత ప్రాబ్లం అయినా మీరు ఫేస్ చేస్తారు. అలాగే వారి కోసం ఎన్నో కష్టాలను అనుభవాలను అనుభవించి కూడా ఏది జరిగినా కూడా నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి ఎప్పటికప్పుడు మీ కష్టాన్ని కూడా మర్చిపోయి కష్టంతో వచ్చినటువంటి ఆ డబ్బును ఏదైతే చూస్తారో అప్పుడు చాలా సంతోషంగా పోనీలండి, ఈ డబ్బు మా ఇంట్లో ఈరోజు ఏదన్నా మా తల్లిదండ్రులకు లేదంటే పిల్లలకు ఏదైనా ఒక అక్కరకు వస్తుంది అన్నట్టు కదా అని చెప్పి ఆలోచిస్తారనమాట. అయితే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దైవానుగ్రహం అనేది ఉంటుందంటమాట. కాబట్టి ఈ రాశి వారికి కూడా రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా పుష్కలంగా ఉండబోతుందండి. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది సాక్షాత్తు మీకు మీ ఇంట్లో కొలువు తీరేలాగా మీరు కూడా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చినటువంటి ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని ఆ దేవుడు మీరు రేపటి రోజున కాపాడబోతున్నాడు. కాబట్టి మీకు తగినటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దూరం చేస్తున్నాడు. కాబట్టి మీకు ఒకవేళ తెలిసినప్పుడు తెలియకపోతే అనుకోవచ్చండి. తెలిసినా కూడా మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువ కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏ వెంకటేశ్వర స్వామి గుడికైనా మీరు వెళ్ళి చక్కగా మీరు పటాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో శుభ్రంగా ఉంచుకొని చెత్త లేకుండా బయట తీసి పడేసి రేపటి రోజున చెడు మాటలు మాట్లాడకుండా వెంకటేశ్వర స్వామి వారిని మీరు కూడా చక్కగా ఆగమనం చేసుకోండి. మీరు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన మీరు ఎక్కువ అంటే తులసి మాలను అలాంటివి సమర్పించడం మీరు స్వామివారి పూజ చేయడం వల్ల దానివల్ల మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీపై మరింత ఎక్కువగా కలుగుతుంది. అలాగే సంతానం కూడా సంతానం ప్రసాదించమని చెప్పి వేడుకోండి. ఆ వెంకటేశ్వర స్వామిని రేపటి రోజు వివాహం కాని వారికి వివాహం జరగమని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకోండి. మీకు రేపటి రోజు మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పి మీరు వెంకటేశ్వర స్వామి ముందు ఒక సంకేతం తెలియజేస్తారండి. అలాగే జీవితంలో మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. మీకు మంచి శుభవార్తలు కూడా మీరు తప్పక వింటారు. మీరు ఊహించిన ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి. అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. ఇంట్లో డబ్బు పరంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకున్నటువంటి అప్పుల బాధ కూడా తీరిపోవడం చూస్తారు. అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజు ఉండటం చూసి మీరు ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి. కుటుంబంలో అందరూ కూడా సాయంత్రం కల్లా చాలా సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి ఇంత మంచి అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకండి. తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అంశతో ఈ రాశి వారు ఏదో విధంగా రేపటి రోజున మంచిగా పొందాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి తోడుగా ఉండాలని చెప్పి క్షణం క్షణం తలుచుకుంటూ ఉండండి. ఆ స్వామివారి యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా కాకపోయినా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం కాబట్టి రేపటి రోజున తప్పకుండా ఆ స్వామి యొక్క నామాన్ని ఎంతసేపు మీకు వీలుంటే అంతసేపు జపించుకుంటూ శ్రీమాత్రే నమః అని అంటూ ఉండండి. ప్రతి పనిలో కూడా వెంకటేశ్వర స్వామి మీ ముందు ఉండి నడిపిస్తున్నట్టుగా. కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా అసలు బాధపడకండి. అంతా కూడా మీ మంచిగా జరుగుతుందని చెప్పి అనుకోండి. చిన్న సమస్యలు చూసి భయపడిపోకండి. ఏ సమస్య అయినా కానీ మనల్ని ఏమి చేయలేదు, మనకంటూ కూడా ఎక్కువగా సమస్యల కష్టం అనుభవించే వారి ప్రపంచంలో చాలామంది ఎక్కువే ఉన్నారని చెప్పి మనకు మనమే ధైర్యాన్ని చెప్పుకొని భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగి మన పని మనం చేసుకుంటూ పోతే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఏదో ఒక రోజు మనపై నిండుగా ఉంటుంది. అలాగే ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పి ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో మీరు నింపుకోండి. ఎవరో మనకి మంచి సలహా ఇవ్వడమో లేదంటే ఇంకెవరో మనకు ధైర్యం చెప్పడం అనవసరం అండి. మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి. అలాగే ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో కొంతమంది వ్యక్తులు రేపటి రోజున మీ ముందుకు తల వంచుకోబోతుందని చెప్పుకోవాలి. తిరిగి ఆ వ్యక్తులు మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటారండి. కాబట్టి మీరు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రేపటి రోజున 1000 కళ్ళతో మిమ్మల్ని ప్రతి క్షణం కూడా చూస్తూ ఉంటారని తెలుసుకోండి. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. రేపటి రోజున కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టుకోవడం వల్ల
బీరువాలో పెట్టుకోండి. దానివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది, ఆగిపోయినటువంటి ధనం వస్తుంది, ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. 4 దిక్కుల నుండి మీకు చక్కగా డబ్బు అనేది ప్రవాహంలా వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. కాబట్టి మంచి అవకాశం కాబట్టి విడిచిపెట్టుకోకండి. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే ఏమన్నా జంతువులకు ఆహారంగా ఏవైనా పదార్థాలను పంచిపెట్టండి. దానివల్ల మీకు శని అనుగ్రహం పొందిన తర్వాత శని దోషాలు కూడా మీకు ఏదైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. అఖండ అదృష్టం కలుగుతుంది. జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోయి, అలాగే రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలన్నీ తిరిగిపోయి ధనలాభాలు అనేవి కలుగుతాయి అన్నమాట. అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి రేపటి రోజున మీరు ఇంకా ఎక్కువగా మంచి అవకాశాలు పొందాలనుకుంటే మీరు వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎంత వీలుంటే అంతసేపు జపించుకుంటూ ఉండండి. అలాగే కొంతమంది మనుషులకు కూడా దూరంగా ఉండండి. అలాగే రేపటి రోజున ముఖ్యంగా మీరు MT అనే అక్షరాలకు పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే నడుచుకోండి, మంచిది. మరి తెలుస్తా కాండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.